వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం మూక పంచశతి ఆర్యాశతకం చెప్పుకుంటూ ఉన్నామమ్మా. అయితే ఈ రోజున మనం ఆర్యాశతకం 91వ శ్లోకం నుంచి 101వ శ్లోకం వరకు చెప్పుకోబోతున్నామమ్మా. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీవిద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిందుత్రికోణే స్థితాం వాగీశాది సమస్తభూతజననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయకామకోటినిలయాం శ్రీబ్రహ్మవిద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. అయితే ఆర్యాశతకం 101 శ్లోకాలతో కూడి ఉన్నది కాబట్టి ఈ రోజుతో మనం ఆర్యాశతకం పూర్తి చేసుకోబోతున్నాం. ఆర్యాశతకంలో ముఖ్యంగా మనం గ్రహించినటువంటి అంశం ఏమిటి అంటే అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని వర్ణించేటువంటి శ్లోకాలు కదా. తదుపరి పాదారవింద శతకం మనం ఆరంభించుకుంటే ఆ శతకం రీత్యా మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే పాదాల సౌందర్యాన్ని, అమ్మవారి యొక్క పాదాల సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్పబడినటువంటి 103 శ్లోకాలు ఆ శతకంలో ఉంటాయి. ఏమ్మా, ఈ రోజున 91వ శ్లోకం ఆరంభించుకుందామా మరి. స్మరమధనవర్ణలోలా మన్మథహేలా విలాసమణిశాల కనకరుచి చౌర్యశీల త్వమంబబాల కరాబ్జధృతమాల. మన్మథుడిని సంహరించిన శివుడిని వరించడంలో ఆసక్తి కలిగిన దానివి, మన్మథుడి విలాసమైన బంగారు రంగు కాంతిని దొంగిలించే స్వభావం కలదానివి. అనగా అమ్మవారు మన్మథుడికున్న బంగారు కాంతిని తన శరీర కాంతిగా చేసుకున్నది అని భావం. అందమైన పూలమాలలని కమలాల వంటి చేతులలో ధరించిన బాలాస్వరూపిణివి నీవే తల్లి. శ్రీమాత్రే నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మళాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నీ పవిత్రమైన చేతులలో కమలాల బుడిపెలని అనగా మొగ్గలని, పుస్తకాన్ని, రుద్రాక్షమాలని, వీణని ధరించి శుభ్రమైన తెల్లని చీర కట్టుకుని అందమైన రెప్పలున్న కళ్ళు కలిగి విలాసంగా ప్రకాశించే బ్రహ్మీదేవిని అనగా సరస్వతీదేవివి
నీవే అమ్మా కామాక్షి. శ్రీమాత్రే నమః. కుంకుమరుచి పింగమశ్రు పంకిలముండాలిమండితం మాతః జయతి తవ రూపధేయం జపపటపుస్తకవరాభయాబ్జకరం. జపమాల, పుస్తకం, వర, అభయ ముద్రలని కమలాల వంటి చేతులలో ధరించి రక్తపు బురదతో నిండిన పుర్రెలమాలని మెడలో అలంకరించుకున్న నీ రూపం కుంకుమకాంతి లాంటి పింగళ వర్ణంతో, అనగా ఎరుపు తెలుపు కలిసిన వర్ణం జయిస్తున్నది తల్లి, అనగా ప్రకాశిస్తున్నదమ్మా అని భావం. కనకమణి కలిత భూషాం కాలాయ సకలహశీలకాంతి కలాం కామాక్షి శీలయే త్వాం కపాలశూలాభిరామ కరకమలాం. మణిమయ కనకాభరణాలని ధరించి ఇనుము కన్నా నల్లనైన కఠినమైన శరీర కాంతితో ప్రకాశిస్తూ చేతులలో పుర్రెని త్రిశూలాన్ని ధరించిన ఓ కామాక్షి, నీ దివ్య రూపాన్ని నేను ధ్యానిస్తున్నాను. లోహితమపుంజ మధ్యే మోహిత భువనం ముదా నిరీక్షంతే వదనం తవ కుచయుగళం కాంచీసీమాం చ కేపి కామాక్షి. దివ్యమైన కాంచీ నగరంలో నిలిచియున్న ఓ కామాక్షీదేవి, ఎర్రని కాంతుల మధ్యలో సకల లోకాలని మోహింపచేసే నీ సుందర వదనారవిందాన్ని, అందమైన చనుదోయిని ఎవరో కొందరు ధన్యాత్ములు మాత్రమే ఆనందంగా దర్శించగలరు. అది జలధి ద్విగుణిత హుతవః దిశాదినేశ్వర కళాస్వినేయదళైః నళినైర్మహేసి గచ్ఛసి సర్వోత్తర కర కమలదళమమలం. అమ్మా కామాక్షి, 4 దళాలు కలిగిన మూలాధార కమలం, 6 దళాలు కలిగిన స్వాధిష్టాన కమలం, 10 దళాలు కలిగిన మణిపూరక కమలం, 12 దళాలు కలిగిన అనాహత కమలం, 16 దళాలు కలిగిన విశుద్ధ కమలం, 2 దళాలు కలిగిన ఆజ్ఞా కమలం అనే 6 కమలాలను, అనగా 6 చక్రాలని దాటి అన్నిటికన్నా పైన ఉన్న స్వచ్ఛమైన కమల దళానికి, అనగా సహస్రార చక్రానికి చేరుకుంటున్నావు మహేశ్వరి. శ్రీమాత్రే నమః. సత్కృతదేశిక చరణాః సబీజ నిర్బీజ యోగ నిశ్రేణ్యా అపవర్గ సౌధవలభీం ఆరోహంత్యంబకేపి తవ కృపయా. అమ్మా కామాక్షి, లోకంలో గురువు పాదాలని పూజించిన ఎవరో కొందరు మాత్రమే సబీజ నిర్బీజ సమాధి స్థితులు అనే నిచ్చెన ద్వారా నీ దయతో మోక్షం అనే భవనం పిట్టగోడను ఎక్కుతున్నారు. అది అమ్మవారి అనుగ్రహం, సద్గురుని కృప రెండు తోడైతే తప్ప మనకి సార్థకత, జన్మ సార్థకత లభించదు అన్నట్లుగా. అంతరసి బహిరసి త్వం జంతుతతేరంతకాంత కృదహంతే చింతిత సంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానం. అహంతారూపిణివైన పరమేశ్వరుడి అహం అనే ఆత్మక స్ఫురణమే అమ్మవారు. అందుకే ఆమెకు అహంత అని పేరు. ఓ కామాక్షీదేవి, సకల జీవుల శరీరం లోపల బయట ఉన్నావు. యముడిని సహితం అంతం చేయగలవు. నిరంతరం ధ్యానం చేసే వారికి మహిమలు ప్రసాదిస్తావు, వారి మహిమలని విస్తరింపచేస్తావు. అది
गळमञ्जुळवागनुमित गळपञ्जरगतसुखग्रहौत्कण्ठ्यात् अम्बरदनाम्बरन्ते బింబఫలం శంబరారిణాన్యస్తం. అమ్మా, చెప్పటానికి వీలు లేనంత మధురమైన, అందమైన, మృదువైన మాటలని పలికే ఒక చిలుక నీ కంఠం అనే పంజరంలో ఉన్నదని తెలిసి మన్మథుడు ఆ చిలకని పట్టుకోవడానికి ఎర్రని పెదవి అనే దొండపండుని ఎరహా ఉంచాడు. అనగా అమ్మవారి వాక్కులు మంజులంగా మనోహరంగా ఉన్నాయి అని భావం. శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. అమ్మా జగజ్జనని, నీకు జయము జయము. ఓ మంగళస్వరూపిణి కామాక్షి, జయము జయము. ఓ హిమవంతుని పుత్రిక, పరమేశ్వరుని ప్రియురాల, జయము జయము. చిదాకాశంలో దట్టమైన వెన్నెల ప్రవాహమా, నీకు జయము జయము. శ్రీమాత్రే నమః. ఆర్యాశతకం భక్త్యా పఠతామార్యా కటాక్షేణ నిస్సరతి వదన కమలాత్ వాణీ పీయూషధోరణి దివ్యా. భక్తి శ్రద్ధలతో ఈ ఆర్యాశతకాన్ని పఠించిన వారికి అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు కలిగి తద్వారా వారి ముఖ కమలాల నుంచి అమృత ప్రవాహం వంటి మాటలు బయటకు వస్తాయి. మూక పంచశతిలోని ఆర్యాశతకం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. జై శ్రీరామ్. మనం ప్రతిరోజు కూడా మహాస్వామి వారి మహిమ గురించి ఒక అంశం చెప్పుకుంటూ ఉన్నాం కదమ్మా. అందు భాగంగా నేడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, నేను ఫాలో అవుతున్నటువంటి పుస్తకం నడిచే దైవం కదా. ఆ నడిచే దైవం అనేటువంటి పుస్తకాన్ని రచించిన నీలం రాజు వెంకటశేషయ్య గారు వారి ప్రథమ దర్శనం, స్వామివారి యొక్క ప్రథమ దర్శనం గురించి చెప్పబోతున్నారమ్మా. తెలియచేశారు, అది చెప్పుకుందాం మనం. నాకు 40 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే రచయిత గురించి చెప్తున్నాం. 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆధ్యాత్మికంగా ఒక గురువును ఆశ్రయిద్దామన్న అభిలాష తల ఎత్తలేదు. అయినా జీవితంలో ఎవరినో ఒకరిని గురువుగా ఎన్నుకొనడం అవసరమని నాకు సలహా చెప్పిన వారు లేకపోలేదు. ఒకరిద్దరు గురువులు తమకు తామే నన్ను శిష్యుడిగా స్వీకరించే ప్రయత్నం కూడా జరిగింది. అయినా నేను అందుకు మొగ్గలేదు. ఆ గురువులపై అంతటి లక్ష్యభావం నాకు కలగలేదు సరికదా. వారిని పరివేష్టించి ఉన్న శిష్య బృందాన్ని చూచిన తరువాత నా అభిప్రాయం మరింత బలపడింది. అది శిష్యులను బట్టించి ఆ గురువు ఏ రీతి గురువు అనేది తెలిసిపోతుంది కదా. అట్లా ఇహ నన్ను వదిలిపెట్టి ఎవరి వద్దనైనా ఉపదేశం పొంది జీవితం కడదేర్చుకోండి అంటూ కొందరు నా భార్యను ప్రోత్సహించారు. అది ఫలించలేదు. మనం గురువును ఆశ్రయించవలసిన రోజు వస్తే అప్రయత్నంగానే అలాంటి గురువు లభిస్తాడులే అని ఆమెను నేను సమాధానపరిచాను. నేటికి 30 ఏండ్ల క్రిందటి మాట. అప్పటికి నేనింకా మద్రాసులోనే ఉన్నాను. రచయిత చెప్తున్నారమ్మా, వింటున్నారు కదా. ఒక వైకుంఠ ఏకాదశి నాడు నా సోదరుడు కంచి వరదరాజస్వామి దర్శనానికి బయలుదేరుతూ మా దంపతులిద్దరిని ఆహ్వానించాడు. పర్వదినం కావడం వలన నా తమ్ముడు, మరదలు, మేమిద్దరము అందరం కలిసి కంచికి వెళ్ళాం. కంచి వరదుని సేవించుకున్నాం.
అంతటితో తిరిగి చెన్నపట్నం రావలసిందే. కాని అలా జరగలేదు. వరదరాజస్వామి దేవాలయ ప్రాంతాన్ని విష్ణుకంచి అంటారు. ఆ స్వామి కోవెలకు సమీపంలోనే కామకోటి పీఠానికి చెందిన చిన్న మఠం ఒకటున్నది. పెద్ద మఠం శివకంచిలో శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర ఆలయాలకు మధ్య ఉన్నది. ఆనాడు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విష్ణుకంచిలోని చిన్న మఠంలో పూజ చేస్తున్నారని విన్నాం. దగ్గరగా ఉంది కాబట్టి మఠానికి వెళ్ళి ఆ పూజ కూడా చూసి ఇంటికి చేరుకుందాం అనుకున్నాం. కామకోటి పీఠం శ్రీ శంకరాచార్య స్వామిని గురించి వినటమే తప్ప అంతకు ముందు ఎన్నడూ ఆయనను నేను చూడలేదు. మద్రాస్ నుంచి వెలువడే ఆంగ్ల హిందూ పత్రికలో అప్పుడప్పుడు ఆ స్వామివారి ఉపన్యాసాలు కొన్ని చదివాను. అవి నన్ను ఆకర్షించినాయి. అవి అందరు స్వాములు చేసే ప్రసంగాలులా లేవు. వేదాంత పరిభాషలో ఏవో కొన్ని పడికట్టురాళ్లు వేసినట్టుగాక అతి గహనమైన ఆధ్యాత్మిక విషయాలను మామూలు మాటల్లో సహజంగా సహేతుకంగా వివరిస్తూ ఆధునికులను విద్యాధికులను ఆకట్టుకునేటట్లు కనిపించాయి. ఈ విలక్షణత నా మనస్సులో మెదులుతూ ఉండటం బట్టి అలా సంభాషించిన ఆ స్వామిని ఒక్కసారి చూద్దామనే కోరిక కలిగింది. మేము మఠానికి వెళ్ళేసరికి పూజ దాదాపు సహమైంది. వేదిక మీద జ్యోతులు వెలుగుచున్నవి. మఠం పరిచారకులు తెచ్చి అందచేస్తూ ఉన్న ధూప దీప నైవేద్యాలను శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరులకు స్వామివారు సుభక్తికంగా సమర్పిస్తున్నారు. మంగళవాద్యాలు మ్రోగుతున్నవి. వేద పఠనం సాగుతున్నది. ఘంటానాదం వినిపిస్తున్నది. ప్రేక్షకులు నిశ్శబ్దంగా వేదిక మీద జరుగుతూ ఉన్న పూజా కలాపంలో ప్రతి చిన్న విషయాన్ని భక్తి శ్రద్ధలతో వేయి కళ్ళతో తిలకిస్తూ ఉన్నారు. హారతులిచ్చినప్పుడు హరహర శివశివ అంటూ చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నారు. పూలమాలలతో దీపకాంతులతో సుమంగుళుల రత్నాభరణాల ధగధగలతో ఆ ప్రదేశమంతా మరిసిపోతున్నది. ఆధ్యాత్మిక పరిమళ భరితమైన ఆ వాతావరణంలో భక్తుల మనస్సులు లీనమైనప్పుడు పూజామందిరం అంతా జగన్మాతృ స్వరూపంగా కానవచ్చింది. ప్రకృతి పరవశమైంది. దిక్కులు దివ్యగానంతో నిండినవి. భక్తులందరి దృష్టి వేదికపై ఉన్న ఒకే ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉన్నది. ఆయనే కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. సద్గురవే నమః. మఠానికి మేము ఆలస్యంగా రావడం, అందరికంటే వెనుక దూరంగా నిలబడడం, వీటి వలన భక్తులందరి చూపులను ఆకట్టుకున్న ఆయన మూర్తి స్పష్టంగా మాకు గోచరించకపోయేనే అన్న విచారం మాత్రం కాస్త వేసింది. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తాము రచించిన సౌందర్య లహరిలో అమ్మవారిని స్తుతిస్తూ సరిగ్గా ఇలాంటి స్థితినే వర్ణించినారు. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనే వా హార్మ్యే వా సమకర నిపాతో హిమకరః. జగదీశ్వరి అయిన అంబిక సమక్షంలో శ్రీ శంకరులు ఎడంగా దూరంగా నిలబడి ఉన్నారట. దూరమైతే ఏమి, ఎక్కడో దూరాన దీనంగా నిలిచియున్న నన్ను అరవిడిచిన నీలోత్పలాల వంటి సుదీర్ఘమైన నీ కడగంటి చూపులతో స్నానం చేయించు తల్లి. అన్నిటిపైన చంద్రుడు తన చల్లని కిరణాలతో కాంతి వర్షం కురిపిస్తాడు కదా అంటారు ఆదిశంకరులు. ఇలా తలపోస్తూ ఉండగా హఠాత్తుగా స్వామి భక్తుల వైపు తిరిగి ఈ చివర నుండి ఆ చివరకు సభామంటపమంతా ఒక్కసారి కలయ చూచారు. ఆ చూపు సామాన్యులు చూచిన చూపుగా లేదు. అంతమంది ప్రేక్షకులలో ఒక్కొక్కరి మీద ఏదో విద్యుత్ కాంతి ప్రసారమైనట్లు, ఉన్నట్లుండి మెరుపు మెరిసినట్లు అనిపించింది. అయినా ఆ వీక్షణం తీక్షణంగా లేదు. ప్రసన్నాతి ప్రసన్నంగా చంద్రుడి నుంచి వెడలి వచ్చిన పండు వెన్నెలలా భక్తుల హృదయాలను చూరగొన్నది అని ఈ ప్రకారంగా ఈ యొక్క శేషయ్య గారు నడిచే దైవం అనేటువంటి పుస్తకాన్ని రచించినటువంటి
నీలంరాజు వెంకటశేషయ్య గారు వారి యొక్క ప్రథమ సందర్శనం గురించి మహాస్వామి వారి రీత్యా తెలియచేశారమ్మా. ఉం? మనం ఈ రోజుతో ఆర్యా శతకం చక్కగా జయప్రదంగా అమ్మవారి యొక్క విశేష కృప వలన, సద్గురుని దయ వలన ముగించుకున్నాం. తదుపరి పాదారవింద శతకం రేపటి నుంచి కొనసాగించుకుందాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్త సుఖినో భవంతు.